ఎందుకంటే ముఖ్యమంత్రులు కావాలని చెప్పి చాలామంది కలలు కంటున్నారు. ఎవరి వాళ్ళు మాకు ఎమ్మెల్యేల సంఖ్య పెంచుకోవాలి అని చెప్పి ఎవరిది వారు సొంతంగా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. కాబట్టి ఏం చేసుకోవాలి, బీఆర్ఎస్ పార్టీలను కొనుక్కోవాలి. నా సొంతంగా నా ఎంబడి ఒక 30-40 మంది ఎమ్మెల్యేలు ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీలో చాలామంది నాయకులు ప్రయత్నం చేస్తున్నారు. మంత్రులు చాలామంది ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే నెక్స్ట్ ముఖ్యమంత్రి కావడానికి. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు మా పార్టీలో చేరితే మా ప్రభుత్వం వస్తుందా? మాకేం అవసరం? మాకు బీఆర్ఎస్ పార్టీ చేరితే ప్లస్ అవినీతి పార్టీ, ఒక కుటుంబ పార్టీ. అది కాంగ్రెస్ పార్టీకి అవినీతి పార్టీ, కుటుంబ పార్టీ, ఆ రెండింటికి కరెక్ట్ కలుస్తుంది, జోడి కలుస్తుంది. మేము అవినీతికి వ్యతిరేకమేము, మేము కుటుంబ పాలనకు వ్యతిరేకం. ఆ రెండు జోడి వాళ్ళ సిద్ధాంతాలు కానీ, వాళ్ళ ఆలోచన విధానాలు కానీ, వాళ్ళ వ్యవహార శైలి కానీ, వాళ్ళ పాలనా విధాన నిర్ణయాలు కానీ అన్నీ కూడా ఏ విధంగా మోసం చేస్తారు, ఏ విధంగా మభ్యపెడతారు, మాయమాట చెప్తారో ఆ రెండింటికి జోడి పక్కా కుదురుతుంది. కాబట్టి అవి రెండు కలుస్తాయి, గ్యారంటీ కలుస్తాయి అవి. ఇదంతా ఏంటంటే ప్రజలు ఏమనుకుంటున్నారు, బీఆర్ఎస్ పార్టీ ప్రజలప్పుడు ఏ విధంగా వ్యతిరేకతున్నదా మంచి ఉందని తెలుసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న నాటకాలు ఇవి. ఆల్రెడీ ప్లాన్ సక్సెస్ అయింది. లేకుంటే ఇలా కేసీఆర్ కుటుంబాన్ని లోపటేయాలి వేసిరా అంటే కేసీఆర్ అంటే ఆయనకి ఏం తెలుసు అంటే ఇలా అసలు విషయం ఏంటంటే ఇలా ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం, డ్రగ్స్, ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీ సిట్ చేసినప్పుడు ఆ కేసులు అన్ని వీళ్ళు తిరగదోడతామన్నారు. ఒక్కర్లేదు. ఎందుకంటే కేసీఆర్ అనే వ్యక్తి పోయి ఢిల్లీలో కప్ప మంచిగా సమర్పించుకొని వచ్చినారు. ఢిల్లీలో ఎవరిని పట్టాలి, కాంగ్రెస్ పార్టీలు అంతా లాబీకి ఫుల్ పుట్టుపోటా. ఢిల్లీ పోయి ఎవరితో మాట్లాడాలి, ఎవరికి ఏమి ఇవ్వాలో అన్నీ ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఇచ్చిపుచ్చుకొని అయిపోయింది కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి. కాబట్టే ఫోన్ ట్యాపింగ్ కేసు వరకెక్కింది, కాళేశ్వరం కేసు అడ్రస్ లేకుండా పోయింది, డ్రగ్స్ కేసు బయటగా మాడతలేరు, ల్యాండ్ స్కామ్, శాండ్ స్కామ్, అన్ని ఏ స్కామ్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడతలేరు. ఎందుకంటే కేసీఆర్ గారు ఎవరికి ఏమప్పని అప్పచెప్పిండ్రు, అక్కడి నుంచి ఏం ఒత్తిడి రావనో ఒత్తిడి వచ్చింది. కాబట్టి అన్నీ అయిపోయినాయి, మాట ముచ్చట అయిపోయింది. ఇక చేరికలు మాత్రమే, కలుపుకుంటూ మాత్రమే ఉంది. ఇక మాట ముచ్చట పక్క ఢిల్లీ అయిపోయింది, కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి అయిపోయింది, మాట ముచ్చట అయిపోయింది. నెక్స్ట్ విలీనం మాత్రమే బాకీ ఉంది. అది కూడా మంచి ముహూర్తం కోసం చూస్తున్నాడు, అది కూడా విలీనం అయిపోతుంది. ధన్యవాదాలు. హిందూ బంధువులందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు. ఈ రక్షాబంధన్ అక్క చెల్లెలు, అక్క అన్న చెల్లెలు అనే సంబంధంతో పాటు ఈ దేశ రక్షణ విషయంలో ఒకరికొకరు రక్షణగా ఉండి ఈ దేశాన్ని రక్షిస్తామని చెప్పి ఒక మంచి భావనను చూపెట్టేటువంటి పండుగనే రక్షాబంధన్. అందుకే ఇలా ప్రతి యువకుడు, ప్రతి అక్క, ప్రతి చెల్లె కూడా నువ్వు నాకు రక్ష, నేను నీకు రక్ష, మనిద్దరం ఈ దేశానికి, ఈ ధర్మానికి రక్ష అని చెప్పి ఇవాళ వాగ్దానం తీసుకుంటూ, హామీ ఇస్తూ, మాట తీసుకుంటూ ఈరోజు ఈ రక్షాబంధన్ కార్యక్రమాన్ని ఒక పండుగ వాతావరణంలో నిర్వహించుకుంటూ ఉన్నారు. కాబట్టి ఇలా సమాజానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈ రక్షాబంధన్ రోజు ఒక మంచి స్ఫూర్తిదాయకమైనటువంటి జీవితాన్ని కొనసాగించే విధంగా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. దేశంలో ఉన్నటువంటి, ప్రపంచంలో జరుగుతున్నటువంటి పరిణామాలను దృష్టిలో ఉంచుకొని ఈ దేశాన్ని, ధర్మాన్ని ఏ విధంగా రక్షించుకోవాలో ఈ రక్షాబంధన్ సందర్భంగా ఒక నిర్ణయం తీసుకొని ఒక మంచి ఆలోచనతో మన నిత్య జీవితం గడపాలని చెప్పి సమాజానికి విజ్ఞప్తి చేస్తూ అందరూ కూడా హిందూ బంధువులందరూ కూడా రక్షాబంధన్ శుభాకాంక్షలు. మాట్లాడు